గుడ్ మార్నింగ్ అందరికీ. తిరుపతిలో నిన్న ఒక ఘటన జరిగింది. అంటే నిన్న శుక్రవారం రోజు రాత్రి ఒక ప్రబుద్ధుడు, ఒక బుద్ధి లేని ఎదవ గాడిద తిరుపతిలోని గోవిందరాజస్వామి ఆలయం గోపురానికి ఎక్కి గోపురం మీద ఉన్నటువంటి కలశాలను 2 ధ్వంసం చేసి కింద విసిరేసి నానా హల్చల్ చేశారు. దీనికి సంబంధించి కింద ఉన్న భక్తులు ఏమిరా ముండా కొడక దిగురా అని అంటే వాడు దిగకుండా 90 ml ఇస్తే నేను దిగుతా అని చెప్పి డిమాండ్లు పెట్టాడు. ఆ డిమాండ్కి సంబంధించిన స్కిట్ చూసుకో. దీన్ని రాజకీయం చేయాలని కానీ, రాజకీయ రంగు పులుమాలని కానీ, రాజకీయంగా దీన్ని వక్రీకరించి మాట్లాడాలనే ఉద్దేశం అయితే నాకు లేదు. అది జరగదు. ఎందుకంటే పరమ పవిత్రమైన తిరుపతి, తిరుమల ఈ 2 కూడా చాలా పవిత్రమైన ఆలయాలు, పవిత్రమైన ప్రాంతాలు, పవిత్రమైన స్థలాలు. కానీ ఇక్కడ జరిగినటువంటి ఆ ఘోరం, ఆ అపచారం ప్రజల ముందుకు తీసుకొని రావాలనే ఉద్దేశమే. దీనికి రాజకీయ టచ్అప్, పొలిటికల్ టచ్అప్ అని మీరు అనుకుంటే చాలా తప్పు. ఎందుకంటే ఇదే విషయం కనుక జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగి ఉన్నట్లయితే మన సనాతని ధర్మవాది, మన హైందవ ధర్మవాది, మన ఉప ముఖ్యమంత్రి గారి పరిస్థితి ఎలా ఉండదో మీ విద్యకే వదిలేస్తా. అసలు ఎలా మాట్లాడేవారే మీరే ఒకసారి ఊహించుకోండి. ఎంత దారుణంగా మాట్లాడేవారే మీరే ఊహించుకోండి. ఎట్టకేలకు ఆలయం గోపురమికి హల్చల్ చేసిన వాడిని కిందికి దించారు. వాడిని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. తప్పుకున్నట్టే కదా, కరెక్ట్ కాదు కదా, తప్పుకున్నాడు కదా. ఎందుకు జగన్మోహన్ రెడ్డి అని అన్నా అంటే, నిజంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో మద్యపాన ప్రియుల కడుపు కొట్టావు జగన్ అని పవన్ కళ్యాణ్ గారు రెంకలేశారు, కేకలేశారు. మరి దీన్ని ఖండించడా? లేదు, అక్కడ మైనారిటీలు, ముస్లింలు కానీ, క్రిస్టియన్లు కానీ, దళితులు లేరు కదా, దీన్ని రాజకీయంగా మార్చుకోవడానికి వీలు లేదు కదా అని సైలెంట్గా ఉంటాడా మన హైందవ ధర్మవాది? లెట్స్ వెయిట్ అండ్ సీ.